వచనాలు మనం ఎలాగో అర్థం చేసుకుందాం. ఈ 2 వచనాలు 2 దేవోక్తులే. మనుషుడు ఊహను పట్టించిన బట్టి రాయలేదు, పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలే. అయితే వీటిని ఎలాగో మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవడానికి ముందు మనుషుల చేత దేవుడు తీసుకునే ఈవులు ఏముంటాయి? అందులో చచ్చిపోయిన మనుషుల దగ్గర, ఆత్మస్వరూపులైన మనుషుల దగ్గర, వారి దగ్గర దేవుడికి ఇవ్వడానికి ఏ బహుమతి ఉంటుంది? ఏమి ఉంటుంది అంటే లేఖన క్రీస్తు తెలియజేస్తున్నాడు, వారు పరిశుద్ధులైన ఆత్మలు కాదు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నవారు కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవారు అక్కడ ఉన్నారు, పాపం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పాతాళంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఈవులు ఏమిటో మనకు తెలియాలి అంటే లూకాసు వార్తకి రండి. 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని మండవలెనని ఎంతో కోరుచున్నాను, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఇక్కడ ఒక అంశాన్ని గురించి చెప్తున్నాడు యేసునాథుడు. దేని గురించి? భూమి మీద అగ్ని వేయవచ్చి తిని దేని గురించి చెప్తున్నాడు? పరిశుద్ధాత్మల గురించేనా? ఇందులో మీకు ఏమైనా సంశయం ఉందా? లేదు. కాబట్టి ఈ అభిషేకంతో వారికి పని లేదు కాబట్టి ఈ అభిషేకాన్ని దేవుడు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే FC 4:8 ప్రకారం మనుషులకి ఇవ్వడానికి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. అయ్యా, దేవుడు ఈ వ్యక్తుల కృప ఇవ్వడానికి ఆయన దగ్గర ఇంకేం లేదా? ఇచ్చింది మళ్ళా తిరిగి తీసుకోవాలా? దేవుడు ఆయన కృపావరాల విషయంలో ఎన్నడూ కూడా సంతాప పడేవాడు కాడు అని వ్రాయబడి ఉంది కదా ఆలేఖనం ప్రకారం. మరి వారి దగ్గర ఎందుకు తీసుకున్నాడు? బతుకున్న వాళ్ళ సంగతి, చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఆయనకు అవసరం లేదు. బతుకున్నాడు కృపావరాలు ఇస్తే వాటి విషయంలో సంతాపడు, తిరిగి తీసుకోడు. చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మల మీద ఉన్నటువంటి అభిషేకాన్ని దేవుడు తీసుకుంటాడు. తీసుకొని ఈ తరంలో అలాంటి పరిచర్య ఎవరు చేయడానికి ఇష్టపడుతున్నారో, ఎవరు అడుగుతున్నారో వారికి అభిషేకాన్ని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఒక ప్రశ్న. ఎందుకు తీసుకుంటున్నాడు? కారణాలు చెప్తున్నాను, అన్ని వివరించలేదు. దేవుడు చెప్తున్నా బైబిల్ క్లాస్ ఏదైనా గృహకూడిలో చెప్తాను. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరికైతే పనులు అప్పగించాడో ఆ పనులు అప్పగింపబడిన దైవ సేవకులు ఎవరు కూడా ఆ పనులను పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయలేదు అంటే మళ్ళీ అదొక సబ్జెక్ట్ అవుతుంది. ఉదాహరణకు వారు బోధించడానికి సమర్థులుగా ఉన్న వినేటువంటి వారు సమర్థులుగా లేకపోవడం లేదు. ఆ దైవ సేవకులు ఒకవేళ ఆ పనిని వారి తరంలో పూర్తి చేస్తే వారు దేవునితో సమానులుగా అయిపోతారు. అది దేవుని పని విధానం కాదు. నేను అటు కూడా వెళ్ళడం లేదు. ఇక్కడ నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి అంటే పాత నిబంధన కాలపు భక్తుల యొక్క ఆత్మలు చెరలో నెమ్మది పొందుతున్నాయి. ఆత్మ మీద ఉన్న అభిషేకాన్ని తీసుకొని కొత్త నిబంధన కాలంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఆ అభిషేకాన్ని తిరిగిస్తున్నాడు. ఈ 2 వచనాలు లింక్. ఎందుకు ఇస్తున్నాడు అంటే 2 కారణాలు. మొదటి కారణం, ఒక వ్యక్తిని తన స్వరూపంలోకి మార్చడానికి. పాప స్వభావము, దుష్ట స్వభావము, దేవుని ఉగ్రతకు పాత్రమైన జీవితము కలిగిన మన జీవితాలను ఏదైనా తోటలో ఆదామవులు పాపం చేయకముందు ఎలాంటి మహిమ శరీరాలు కలిగి ఉన్నారో ఆ శరీరాలు పొందుకోవడానికి పునఃస్థితి స్థాపన చేయడం కొరకు అభిషేకం ఇస్తున్నాడు. మొదటి విషయం, అభిషేకం పొందుకోకపోతే దేవుడి స్వరూపం ఎందుకు ఏర్పడదు, కలిగిస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు ఏ వ్యక్తి ద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి పని చేయాలి అంటే ఆ పనికి సంబంధించినటువంటి పరిచర్య చేయడానికి కావలసిన సంపత్తుగా అభిషేకాన్ని ఇస్తున్నాడు. ఒకటి వ్యక్తిగత నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం. రెండవది, ఈ వ్యక్తిని దేవుడు తన స్వరూపంలోకి మార్చడానికి ఇష్టపడి సిద్ధపరుస్తూ ఈ వ్యక్తికి కొంత పరిచర్యను అప్పగించాడు. ఆ పరిచర్యను నెరవేర్చడం
ఉదాహరణకు నా మటుకు నన్ను గురించి ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి తెలుసు. 7-8 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన వ్యక్తిని ఆ తదుపరి దేవుని సన్నిధిలో కనిపెట్టాను, ప్రార్థన చేశాను. నేను కనిపెట్టి ప్రార్థన చేసినందు వల్ల మాత్రమే కాదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన నన్ను అభిషేకించారు. ఆయన నన్ను అభిషేకించినప్పటి నుండి నా ఆలోచన విధానం, నా బోధన విధానం, నా వ్యక్తిగత జీవన శైలి, నా ప్రవర్తన అంతట్లో కూడా మార్పు నన్ను నేను గుర్తించుకున్నా. ఈ లోకం కూడా గుర్తుపడుతుంది. ఇంతకు ముందు ఇలాగుండేవాడు, ఇప్పుడు ఇలాగున్నాడు. అందరూ సాక్ష్యం చెప్తున్నారు. అది వ్యక్తిగా నన్ను గురించిన సాక్ష్యం. రెండవది, వ్యక్తిగా నన్ను నేను కట్టుకోవడమే కాదు, కొన్ని ఆత్మలను రక్షించాలి. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఎలాగో ఆయన పనిచేశారో అలాగూ పని చేయాలి. అలాగూ పని చేయాలి అంటే నాకు శక్తి చాలదు, నా జ్ఞానం చాలదు, బలం చాలదు. కాబట్టి నాకు అభిషేకం కావాలి. ఎందుకు? నా దగ్గరకు ఒక 10 మంది ఆత్మలు దేవుడు పంపితే ఆ 10 మంది అవసరతలకు సంబంధించిన, కట్లకు సంబంధించిన, బంధకాలకు సంబంధించిన విడుదలను నేను ప్రకటించాలి. వారి పాప భారమును నేను వహించాలి. అందుకు నాకు అభిషేకం కావాలి. అది 20 మంది, 50 మంది, 100 మంది, 500 మంది ఇలాగ పెరిగే కొలది ఈ అభిషేకం యొక్క స్థాయి పెరుగుతుంది. దినదినము నూతన తైలంతో అభిషేకించడం ద్వారా, అంటే ఈ మాటల యొక్క స్థూలమైనటువంటి అంశాన్ని నేను మీకు ఇలా చెప్తాను. అభిషేకం ఎందుకనే మాటకు 2 మాటలు చెప్తున్నాను నేను. అంశంలోకి వెళ్ళడంలో ఉపోద్ఘాతమైంది. అభిషేకం ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుని స్వరూపంలోకి మార్చడానికి మొదటి విషయం. రెండవది, దేవుని సేవ చేయడానికి. ఎందుకండి? దేవుని సేవ చేయడానికి. ఈ అభిషేకం అనేది లేకపోతే నా వ్యక్తిగత ఆలోచనను బట్టి, నా వ్యక్తిగత మానవ సహజమైనటువంటి మనసును బట్టి, నా కపోలంలో ఉన్న తలంపులు బట్టి నేను సేవ చేస్తాను. అది మనుషులు చేసే సేవగా ఉంటుంది. ఆ సేవ దేవుడికి ఇస్తున్నది కాదు. అలా చేసే వ్యక్తులు ఎందరో ఉన్నారు. తమను తాము ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని, పిలుపు లేకుండా ప్రభువా యెషయా నిలబడ్డట్టు నేను నిలబడ్డాను, నువ్వు నా పని, నీ పని వరకు నన్ను వాడుకో అని అభిషేకం పొందకుండా సేవ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అది తప్పు ఒప్పు అనే ప్రశ్న ఇప్పుడు మనకు కాదు. కానీ దేవుని చేత పిలువబడి అభిషేకం పుచ్చుకొని కొన్ని ప్రత్యేకమైన పరిచర్యల కొరకు గురి కలిగి పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. వారు చేసే సేవ ఎలా ఉంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం. దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఇది మన సబ్జెక్టు. రాబోయే తరగతులు మనము ధ్యానం చేయబోయే అంశము దేవునికి ప్రీతికరమైన సేవ. దేవునికి ప్రీతికరమైన సేవ ఎవరు చేస్తారు? అభిషేకం పొందిన వారు. అభిషేకం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొక్క నుండి. దేవుడు ఎలా ఇచ్చారు? పరదైసులో ఉన్నటువంటి పరిశుద్ధుల యొద్ద నుండి తీసుకున్న అభిషేకాన్ని భూమి మీద పనిచేస్తున్న వ్యక్తులకు అభిషేకం ఇస్తున్నాడు. దేవుని ధనాగారంలో ఉన్న అభిషేకాన్ని ఇవ్వడం లేదు. ఆయన కృప పొందలేదు. ఆయన దగ్గర అభిషేకం కొదువుగా ఉందని కాదు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం రాబోయే తరగతుల్లో ధ్యానం చేయబోతున్నాం. పాత నిబంధన కాలపు భక్తుల తలల మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు తీసుకుని క్రొత్త నిబంధన కాలపు ఈ భూమి మీద బ్రతికి ఉన్న భక్తులకు ఆయన అభిషేకాన్ని ఇస్తున్నాడు. అపోస్తల కాలంలో అపోస్తలు వారి పరిచయం ముగించుకుని వెళ్ళిపోయారు. వారి తల మీద అభిషేకం అలాగే ఉంది. ఆ అభిషేకాన్ని తీసుకొని తదుపరి తరంలో అపోస్తలులైన పౌలు వలె ఎవరైనా పరిచయాలనే ఆలోచన కలిగి ఉండి పౌలు వంటి సమర్పణ త్యాగం కలిగి సమర్పించుకుంటే, ఆయన నమ్మితే ఆయనకు పౌలు అభిషేకాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని పరిచర్య ఎంత విశాలమైనదో. ఈ క్రమంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు చెప్పాను. ఈ క్రమంలో పాత నిబంధన కాలం నుండి
ఆయన ఎన్నిక చేసుకున్న వ్యక్తుల్ని ఎలా వాడుతున్నాడు, ఆ పరిచర్య ఫలాలు దుష్ఫలితాలు ఆ క్రమంలో ధ్యానం చేద్దాం. ప్రస్తుత మన తరంలో నేను ఒక అంశాన్ని చెప్పాను. 50 రోజులు ప్రార్థన ప్రారంభించినప్పుడు 1వ తారీఖు నుండి ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఒకరి విషయం మాత్రమే ఈ పరిచర్యలు నాకు తెలుసు. నష్టపడిలో 12 మంది చేస్తున్నారు నాకు తెలిసి. ఇలాగా అంశం ఏమిటి? వ్యక్తిగతంగా నిన్ను గురించిన దేవుని సంకల్పం, కుటుంబంలో సంఘంలో నిన్ను గురించిన దేవుని సంకల్పం. దాని గురించి ప్రార్థన చేస్తున్నారు కదా, చేస్తున్నారు చాలా మంది. నేను నమ్ముతాను ఈ మాటలు ఇలాగే పలకకపోవచ్చు, కానీ మీ హృదయాల్లో ఆ ఉద్దేశం ఉంది, ఆ ఆలోచన ఉంది. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వ్యక్తిగతంగా దేవుని సంకల్పం ఎలా ఉంటుంది? కుటుంబంలో నీవున్నటువంటి పాత్రను బట్టి దేవుడు నిన్ను ఎలాగూ పని చేయడానికి సిద్ధపరుస్తాడు. మీ పని విధానం ఏమిటి? అలాగే సంఘంలో ఈ విషయాలని మనం రాబోయే తరగతుల్లో ధ్యానం చేస్తున్నాం. ఎందుకు తెలుసు? ఎందుకు అంటే దేవునికి ప్రీతికరమైన సేవ అనే ఒక సేవ ఉందండి. ఆ సేవను మనం ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు దేవునికి ఇష్టమైన సేవ ఏంటో మనకు అర్థమైనప్పుడు ఆ సేవను బట్టి ఆ పనే చేస్తాం. ఇంకా వేరే పనులు మనం జోక్యం చేసుకోం. అంతేకాదు ఆ పని చేయడానికి ఏమన్నా అడ్డులు ఆటంకాలు ఎదురుగా ఎరుకో కోటగోడల నుంచి ఆ ఆటంకాలు కలిగిన ప్రభువా నువ్వు నన్ను పిలిచింది ఆ పని కోసమే. ఎరుకో కోటగోడ కానీ ఎర్ర సముద్రం కానీ నాకు సంబంధం లే, అది నీ పనే. నేను స్తుతిస్తానయ్యా అని అక్కడే నిలబడతాను. ఎక్కువ అది మనకు తెలిసినప్పుడు, తెలియకపోతే ఇదేంటో మనకు సంబంధించింది నాకు లేదు కదండి, అవునా కదా? అందుకంటే మనం ధ్యానం చేయబోతున్న అంశం యొక్క పరిధి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ప్రార్థనాపూర్వకం సిద్ధపడండి. దేవుని చిత్తమైతే దేవునికి ప్రీతికరమైన సేవ ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రీతికరమైన సేవ చేసినటువంటి భక్తుల అనుభవాల్లో నుండి కొన్ని అనుభవాలు